విజయవాడ స్వర్ణ బార్ లో కల్తీ మద్యం కేసు కొత్త మలుపు తిరిగింది. సేకరించిన శాంపిల్స్ లో సైనైడ్ ఉన్నట్టు ఫోరెన్సిక్ నివేదికలో బయటపడింది. ఆ రిపోర్టును విజయవాడ సిట్ కు అందించారు ఫోరెన్సిక్ అధికారులు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అడుగుదాం. రమేష్, స్వర్ణ బార్ కేసుకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదికలు ఇంకా ఏమేమి విషయాలున్నాయి? కొన్నాళ్ల క్రితం స్వర్ణ బార్ లో మద్యం సేవించిన కొంతమంది అక్కడికక్కడ చనిపోవడం జరిగింది. మరి కొంతమంది ఆసుపత్రి చికిత్స పొందుతూ చనిపోయారు. దీనికి సంబంధించి అప్పుడు తీవ్ర రాజకీయంతో పాటు కొద్ది సంచలన దుమారం చెలరేగింది. దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పందించి ఒక సిట్ ను ఏర్పాటు చేసి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి దానికి ఐపీఎస్ అధికారి అయిన లడ్డాను ఈ సిట్ కు విచారణాధికారిని నియమించారు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత అక్కడున్న ఏదైతే అప్పుడు మద్యం సేవించిన మద్యం ఉందో ఆ మద్యం సంబంధించిన శాంపిల్స్ అన్ని కూడా అధికారులు సేకరించి వాటన్నిటిని ఫోరెన్సిక్ కోసం ఫోరెన్సిక్ నివేదిక కోసం పంపించారు. అయితే శాంపిల్ సంబంధించిన పూర్తిగా అనాలిసిస్ చేసిన తర్వాత దాంట్లో పూర్తిగా సెనేడ్ ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన రిపోర్ట్ కూడా ఇటు సిట్ అధికారులకు అటు ఎఫ్ఎస్ఆర్ అధికారులు అందజేయడం జరిగింది. అయితే ఉద్దేశపూర్వకంగానే దీంట్లో సెనేడ్ కలిసినట్టుగా అధికారులు గుర్తించారు. అయితే కుట్రపూర్వకంగా ఇందులో సెనేడ్ కలిపారు. అక్కడ ఉన్న ఎవరైతే మద్యం తాగుతున్న వాళ్ళని చంపాలన్న కుట్రతోటి చేశారని చెప్పి ప్రస్తుతానికి పోలీసులు ఒక అంచనాకు రావడం జరిగింది. అయితే కుట్ర ఎవరు చేశారు ఏంటి అనే విషయాన్ని కూడా తెలుసుకున్న ప్రయత్నంలో తాము ఉన్నట్లుగా అటు విజయవాడ పోలీస్ కమిషనర్ కూడా చెప్తున్నారు. రైట్ రమేష్.